పాపం మంత్రి లోకేష్ చెబుతున్న మాటలు విని మా స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయని సడన్ విజిట్ కి వెళ్లారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అక్కడికి వెళ్లగానే కూటమి ప్రభుత్వం డొల్లతనమంతా బయటపడింది. దీంతో మింగలేక కక్కలేక ముక్కు మూసుకొని బయటపడ్డారు ఎమ్మెల్యే. కడప నగరం ముతురాసుపల్లి జెడ్పీ స్కూల్కు వెళ్లిన ఆమెకు విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాత్రూంల నుంచి మధ్యాహ్న భోజనం వరకు కళ్లకు కట్టినట్టు డొల్ల బయటపడింది. దీంతో ఆకస్మిక తనిఖీ పేరిట వచ్చిన ఎమ్మెల్యే కంగు తిన్నారు. ఇలా ముక్కు మూసుకుని బయటకొస్తున్న ఈవిడ ఎవరో తెలుసా? స్వయానా కడప ఎమ్మెల్యే. ఆకస్మిక తనిఖీ పేరిట హంగామా చేయాలనుకున్న ఎమ్మెల్యేకు కడప నగరం ముతురాసుపల్లి జెడ్పీ స్కూల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇది చూడండి, పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు పెట్టారు. దానిపై ఎంచక్క మూతలు కూడా పెట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం తీసుకొచ్చిన పదార్థాలివి. స్టీల్ డబ్బాలో ఎక్కడో అట్టడుగున సాంబారుంది. అది సాంబారా పప్పా అని అడక్కండి. మాకే కాదు, ఎమ్మెల్యేకు కూడా తెలీదు. ఎంతమంది కూటమి ప్రభుత్వంలో ఇంతే. స్కూల్లో బాత్రూంల కంపు భరించలేం, బయట భోజనం తినలేమంటున్నారు పిల్లలు. దీంతో ఎమ్మెల్యేకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలలను నిర్వహిస్తున్నామంటూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నగరంలోని ముతురాసుపల్లి జెడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకేముంది, తాము ప్రజలకు చెబుతున్నది వేరు, స్కూల్స్ లో వాస్తవ పరిస్థితులు వేరు అని స్వయంగా ఎమ్మెల్యేనే ప్రజలకు తెలిసేలా చేసినట్టయింది. మీరు వాస్తవాలు చెప్పాలని ఎమ్మెల్యే అడగటం ఆలస్యం. పాపం ఆ చిన్నారులు నిజంగానే నిజాలు చెప్పేశారు. మీరు వాస్తవాలు చెప్పాలా? మీకు అన్నం రోజు బాగుంటా ఉందా? శుక్రవారం ఒక్కరోజు బాగుంటుంది, మిగతా రోజులు బాగుండట్లేదు. మిగతా రోజులు ఎందుకు బాగుండట్లేదు? టేస్ట్ బాగుండట్లేదు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో 70 మంది పిల్లల కోసం సిద్ధం చేసిన సాంబార్ ఇది. ఇది సాంబారా నీళ్ల చారా అనేది అక్కడున్న టీచరే చెప్పలేకపోయారు. గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు ఆ రోజు మెనూ అది కాదు, పల్లీ చట్నీ. అది లేదు సరికదా, దాని స్థానంలో 70 మంది కోసం ఇలా నీళ్ల చారు దర్శనమిచ్చింది. అది చట్నీ అది చట్నీ సాంబార్ టమోటాలతో చేస్తారు. వాళ్ళు చెప్తారు టమోటాల చట్నీ. మీరు ఎవరన్నా టీచర్లు తింటున్నారా అన్నది కూడా? మేడం నేను తింటాను మేడం. అది చట్నీకి సాంబార్ నేనే తింటాను మేడం, రోజు తింటాను. కూటమి ప్రభుత్వంలో పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో ఎమ్మెల్యేకు స్పష్టంగా అర్థమైంది. బహుశా ఇక ఆమె ఎక్కడా పాఠశాలలు బాగున్నాయి అంటూ స్టేట్మెంట్ ఇవ్వరు. ఆ రేంజ్ అనుభవం అయింది ఎమ్మెల్యేకి. ఒక చిన్న సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి పరిశుభ్రంలో కానీ, బాత్రూమ్ల మెయింటెనెన్స్లో కానీ. కొంతవరకు అనుకున్న మేరన అనుకున్న మెన్యూ ప్రకారం రావట్లేదు. రాబో కాలంలో ఇంకా మంచిగా పిల్లలకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము పగడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. వైఎస్ జగన్ హయాంలో అద్దంలా బాత్రూంలు, రోజుకో వెరైటీతో మెనూ అమలైంది. పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపారు వైఎస్ జగన్. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలే మార్చేశారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అత్యద్భుతంగా అమలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అవన్నీ గాల్లో కలిసిపోయి కేవలం గాలి మాటలు మాత్రమే మిగిలాయి. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీతో పాఠశాలలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలిసొచ్చింది. జగన్ది చేతల ప్రభుత్వం కాగా తమది చేతకాని ప్రభుత్వమని ఎమ్మెల్యే తన ఆకస్మిక పర్యటనతో నిరూపించుకున్నారు.